Good morning to all. This is S.V. Maruti, lecturer in Commerce, CRL College for Women, Yeluru. ఈ రోజు మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఇంకొన్ని అడ్జస్ట్మెంట్స్ గురించి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ప్రాబ్లం నెంబర్ 4. ది ఫాలోయింగ్ ఈజ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ జెడ్ లిమిటెడ్ కంపెనీ. జెడ్ లిమిటెడ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లు మనకి ఇచ్చారు. ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల స్రవంతి నివేదిక అనేది తయారు చేయమంటున్నారు. లయబిలిటీస్ అప్పులు 2013-14, ఎసెట్స్ ఆస్తులు 2013-14. ఓకే, లయబిలిటీ సైడ్ చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనము 50,000, 50,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా 15,000, 25,200. డిబెంచర్లు 20,000, 20,000. క్రెడిటార్స్ రుణదాతలు 12,000, 10,500. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ రాని బాకీల ఏర్పాటు 500, 400. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ రాని బాకీల ఏర్పాటు 500, 400. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ భవనాల మీద తరుగుదల ఏర్పాటు 3,000, 3,400. ఓకే, అలాగే ఎసెట్ సైడ్ చూడండి. ఎసెట్ సైడ్ బిల్డింగ్స్ భవనాలు 20,000, 25,000. మెషినరీ యంత్రాలు 35,000, 36,000. డేటాస్ రుణగ్రస్తులు 14,700, 13,800. స్టాక్ సరుకు 25,000, 27,400. అలాగే బ్యాంకు 8,300, 10,100. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు 500, 400. నెక్స్ట్ లయబిలిటీ సైడ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ యంత్రాల మీద తరుగుదల ఏర్పాటు 3,000, 3,200. అప్పుడు టోటల్స్ 2013 1,03,500, 1,03,500. 2014 2014లో 1,12,700, అలాగే 1,12,700. ఓకే, ఇప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అదనపు సమాచారము చూడండి. డ్యూరింగ్ ద ఇయర్ పార్ట్ ఆఫ్ ది మెషినరీ కాస్టింగ్ ₹700 with accumulated depreciation ₹100 is sold for ₹500. డ్యూరింగ్ ద ఇయర్ పార్ట్ ఆఫ్ ద మెషినరీ అంటే ఆ సంవత్సరంలో యంత్రంలో సగభాగము ఒక కొంత భాగం అన్నమాట. కాస్టింగ్ 700, దాని వాల్యూ ఎంత 700. విత్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్, దాని మీద డిప్రిసియేషన్ ఎంత ప్రొవైడ్ చేశారు 100. ఈజ్ సోల్డ్ ఫర్ ₹500 అంటే యంత్రంలో ఒక భాగము దాని ఖరీదు 700 ఉంటే దాని మీద తరుగుదల కింద ₹100 ఏర్పాటు చేశారు. దాన్ని ₹500 అమ్మటం జరిగింది. ఓకే, అలాగే సెకండ్ పాయింట్ డివిడెండ్ పెయిడ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ 5,000. ఆ సంవత్సరంలో డివిడెండ్ కింద ₹5,000 పే చేయటం అనేది జరిగింది అని అంటున్నారు. ఓకే, ఇది ప్రాబ్లం. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. నెక్స్ట్ వన్ మనం ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. ఈ సొల్యూషన్ తయారు చేసేటప్పుడు మనం 3 రకాల అకౌంట్లు తయారు చేయాలి. ఒకటి స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ ది వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పును తెలియచేయు నివేదిక. రెండోది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే నిధుల స్రవంతి నివేదిక. థర్డ్ది అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల సర్దుబాటు ఖాతా. ఓకే, ఇవి తయారు చేసే ముందు మనం ఏ ఐటమ్స్ దేనిలోకి వెళ్తాయనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, బిల్డింగ్స్ భవనాలు ఫిక్స్డ్ అసెట్ స్థిరాస్తులు. మెషినరీ యంత్రాలు ఫిక్స్డ్ అసెట్ స్థిరాస్తులు. డేటాస్ రుణగ్రస్తులు కరెంట్ అసెట్ ప్రస్తుత ఆస్తి. స్టాక్ సరుకు కరెంట్ అసెట్ ప్రస్తుత ఆస్తి. బ్యాంకు ఇది కూడా కరెంట్ అసెట్ ప్రస్తుత ఆస్తి.
ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు. దీనికి అకౌంట్ వేయాలి. అకౌంట్ వేసి దానిలో వచ్చే బ్యాలెన్స్ని అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. దీనికి అకౌంట్ వేసుకుని దానిలో వచ్చే బ్యాలెన్స్ని అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ సర్దుబాటు చేసినట్టు లాభ నష్టాల ఖాతాకి మళ్లించాలి. లైబిలిటీ సైడ్ చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనము, షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల నిధులు. ప్రాఫిట్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా, షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల నిధులు. తర్వాత డిబెంచర్స్, డిబెంచర్లు. లాంగ్ టర్మ్ డెట్స్ దీర్ఘకాలికమైనటువంటి అప్పులు. క్రెడిటార్స్ రుణదాతలు. కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుతమైనటువంటి అప్పు. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటే రాని బాకీల ఏర్పాటు. దీన్ని మనం ఈ డేటా రుణగ్రస్తుల నుండి లెస్ చేసి చూపించవచ్చు, లేదా కరెంట్ లైబిలిటీ ప్రస్తుత అప్పుల కిందైనా చూపించవచ్చు. ప్రస్తుత అప్పుల కిందైనా చూపించవచ్చు, లేదా డేటాస్ నుంచి లెస్ చేసైనా చూపించవచ్చు. ఇప్పుడు మనం చేసే ఈ ప్రాబ్లంలో మనం కరెంట్ లైబిలిటీ ప్రస్తుత అప్పుల కింద తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ అంటే భవనాల మీద తరుగుదల ఏర్పాటు. ఇది మనకి ఇది కూడా మనం దీన్ని మెషినరీ అకౌంట్ బిల్డింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఈ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి, కరెంట్ లైబిలిటీ. కాబట్టి ఈ అకౌంట్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేసి ఆ అకౌంట్ డిప్రిసియేషన్ అంతా కూడాను ఈ అకౌంట్లో వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ది ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ యంత్రాల మీద తరుగుదల ఏర్పాటు. ఇక్కడ మనం ఎసెట్స్ అయిన యంత్రాలు ఉన్నాయి, ఆ యంత్రం ఖాతా ఓపెన్ చేసినప్పుడు ఈ ఖాతా కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. ఇది లైబిలిటీ సైడ్ ఉంది కాబట్టి అక్కడ డిప్రిసియేషన్ అవన్నీ కూడాను దీనిలోకి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ది డ్యూరింగ్ ద ఇయర్ పార్ట్ ఆఫ్ ది మెషినరీ కాస్టింగ్ 700 విత్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ఆఫ్ 100 రూపీస్ ఈజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 500. ఇక్కడ యంత్రంలో కొంత భాగము దాని ఖరీదంతా 700 రూపాయలు, దాని మీద తరుగుదల కింద 100 రూపాయలు కట్టారు, దాన్ని 500 రూపాయలకి అమ్మటం జరిగింది. మెషినరీ యంత్రంలో కొంత భాగము అంటే 700 రూపాయలు విలుగంటుంటే ఆ యంత్రం మీద 100 రూపాయలు తరుగుదల తీసేయగా దాన్ని 500 రూపాయలకి అమ్మటం అనేది జరిగింది. నెక్స్ట్ ది డివిడెంట్ పెయిడ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ 5000 రూపీస్. ఆ సంవత్సరంలో డివిడెంట్ కింద 500 రూపాయలు చెల్లించారు. ఇది అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు అంటే మనకి సర్దుబాట్లు ఇచ్చారు కాబట్టి 2 సార్లు రావాలి. ఒకసారి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ నిధుల స్రవంతి నివేదికలో అప్లికేషన్ వినియోగాల వైపు చూపించాలి. రెండోసారి అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఏం తయారు చేస్తాం? స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ ది వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పును చూపు నివేదిక. ఓకే చూడండి, ఫస్ట్ నా స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పును చూపు నివేదిక. పర్టికులర్స్ వివరాలు 2013 అంటే ఇది బేస్ ఇయర్, 2014 ఇదేంటిది కరెంట్ ఇయర్. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో మార్పులు, ఇంక్రీజింగ్ ప్లస్ వాల్యూ, డిక్రీజింగ్ మైనస్ వాల్యూ. ఓకే, ఫస్ట్ ఐటమ్ కరెంట్ అసెట్స్ ప్రస్తుతమైనటువంటి ఆస్తులు. డేటా రుణగ్రస్తులు 14,700 13,800 అంటే కరెంట్ ఇయర్ వాల్యూ తక్కువగా ఉంది, ప్రస్తుత సంవత్సరం విలువ తక్కువగా ఉంది కాబట్టి డిక్రీజ్ 900, డిక్రీజ్ 900. తర్వాత స్టాక్ సరుకు 25,000 27,400 అంటే బేస్ ఇయర్ ఏమో 25,000, కరెంట్ ఇయర్ ఏమో 27,400. గత సంవత్సరం 25,000, ప్రస్తుత సంవత్సరం 27,400 అంటే ఇంక్రీజ్ పెరిగింది కాబట్టి 2,400. తర్వాత బ్యాంకు 8,300 10,100 అంటే కరెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరంలో పెరిగింది కాబట్టి ఇంక్రీజ్ 1,800. అలాగే కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుతమైనటువంటి అప్పులు. క్రెడిటార్స్ రుణదాతలు 12,000 10,500. ఇక్కడ బేస్ ఇయర్ గత సంవత్సరం ఎంత 12,000, ప్రతి సంవత్సరం ఎంత 10,500 అంటే బేస్ ఇయర్ ఎక్కువగా ఉంది, కరెంట్ ఇయర్ తక్కువగా ఉంది కాబట్టి ఇంక్రీజ్ ఎంత అది 1,500. అలాగే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ రాని బాకీల ఏర్పాటు. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఏమో 500, కరెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరం ఏమో 400 అంటే బేస్ ఇయర్ ఎక్కువగా ఉంది, గత సంవత్సరం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంక్రీజ్ 100. ఓకే, ఇప్పుడు ఇంక్రీజ్ అన్ని టోటల్ చేస్తున్నాం.
చూడండి, ఇంక్రీజ్ అన్ని టోటల్ చేసాం, ఎంత వచ్చింది 5800. అలాగే డిక్రీజ్ అన్ని టోటల్ చేసాం, ఎంత వచ్చింది 900 వచ్చింది. ఇప్పుడు ఇంక్రీజింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేసాం, ఎంత అది 5800, 5800. ఇప్పుడు డిక్రీజింగ్ దగ్గర తక్కువైంది, ఎంత తక్కువైంది 4900 తక్కువైంది. దానికి ఇంక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో మార్పులు, ఈ నిర్వహణ మూలధనంలో పెరుగుదల, నిర్వహణ మూలధనంలో పెరుగుదల అని రాసాం. ఇది స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పును తెలియజేయు నివేదిక. ఓకే, ఇప్పుడు వర్కింగ్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వర్కింగ్ నోట్స్ చేసుకోండి. ఈ వర్కింగ్ నోట్స్లో ఫస్ట్ అసెట్స్ అయిన బిల్డింగ్స్, భవనాల ఖాతా ఇది ఓపెన్ చేస్తున్నాం. ఈ భవనాల ఖాతా పక్కన ఇక్కడ లయబిలిటీస్ చూడండి, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ అకౌంట్, భవనాల మీద తరుగుదల ఏర్పాటు ఉంది కాబట్టి ఆ ఖాతా కూడా తయారు చేసుకోండి. సైడ్ బై సైడ్ వేసుకుంటే మీకు ఇది తేలిగ్గా సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి బిల్డింగ్స్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ అకౌంట్ రెండు కూడా వేసుకోండి. ఓకే, బిల్డింగ్స్ అనేది ఏంటది అసెట్, ఫిక్స్డ్ అసెట్ అంటే స్థిరాస్తులు కాబట్టి ఇది డెబిట్ నెంబర్ చూపిస్తుంది. కాబట్టి టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టూ తెచ్చిన నిల్వ 2000, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై తెచ్చిన నిల్వ 25,000 వేసుకున్నాం. ఓకే, అలాగే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ అకౌంట్, భవనాల మీద తరుగుదల ఏర్పాటు అదేంటది, అదేమో మనకి ఇది లైబిలిటీ సైడ్ ఉన్నది అంటే అది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అది మనకి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన నిల్వ 3000, టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్, టూ తెచ్చిన నిల్వ 3400 వచ్చింది. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ భవనాల మీద మనకి ఎటువంటి అడ్జస్ట్మెంట్లు లేవు కాబట్టి దేనికి క్లోజ్ చేసాం, బిల్డింగ్స్ అకౌంట్ని క్లోజ్ చేసాం. ఇక్కడ టోటల్ 25,000 వచ్చింది, బ్యాలెన్స్ డెబిట్ వైపు మిగిలింది, ఎంత అది 5,000. దీన్ని ఇప్పుడు టూ సేల్స్ అకౌంట్ అంటే అప్లికేషన్ వినియోగాల వైపుకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసాం. అలాగే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ అకౌంట్, భవనాల మీద తరుగుదల ఏర్పాటు, దీంట్లో కూడా మనకి అడ్జస్ట్మెంట్లు ఏమీ లేదు కాబట్టి క్లోజ్ చేసేసాం. క్లోజ్ చేస్తే మనకి డెబిట్ ఎఫెక్ట్ వచ్చింది, ఎంత అది 3,400, అది రెండింటికి వేసాం. బ్యాలెన్స్ క్రెడిట్ వైపు మిగిలింది 400, క్రెడిట్ వైపు మిగిలింది. దీన్ని ఇప్పుడు మనం అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ అంటే లాభ నష్టాల సర్దుబాటు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎప్పుడైనా సరే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ తరుగుదల ఏర్పాటు అని ఇచ్చినప్పుడు దానికి అకౌంట్ వేసుకోవాలి, అది లైబిలిటీస్ కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై తెచ్చిన నిల్వ, టూ తెచ్చిన నిల్వ అని వేసుకుని దాంట్లో కనుక బ్యాలెన్స్ మిగిలితే దాన్ని అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, లాభ నష్టాల సర్దుబాటు ఖాతాకి మళ్ళించాలి. బై లాభ నష్టాల సర్దుబాటు ఖాతా 420 వేసాం. ఓకే, నెక్స్ట్ ది మెషినరీ అకౌంట్. మెషినరీ అకౌంట్ యంత్రం ఖాతా చూడండి, టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టూ తెచ్చిన నిల్వ 35,000, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై తెచ్చిన నిల్వ 36,000. ఇప్పుడు దీని కింద మనకి లైబిలిటీస్ అయిన ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అకౌంట్, యంత్రం మీద తరుగుదల ఏర్పాటు అని ఇచ్చారు కాబట్టి ఆ అకౌంట్ కూడా వేసుకోవాలి. ఆ అకౌంట్లో చూడండి, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అకౌంట్, యంత్రం మీద తరుగుదల ఏర్పాటు ఖాతా, దాంట్లో కూడా ఇదేంటిది లైబిలిటీ ఉంది కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన నిల్వ 3,000, టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్, టూ తెచ్చిన నిల్వ 3,200 వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనకి ఏమన్నారు, అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ చూడండి, డ్యూరింగ్ ద ఇయర్ పార్ట్ ఆఫ్ ది మెషినరీ కాస్టింగ్ 700, 700 రూపాయలు విలుగంటే ఒక మెషినరీలో అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ 100 ఈజ్ సోల్డ్ ఎట్ ₹500. దాని మీద అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ కింద 100 రూపీస్ ప్రొవైడ్ చేశారు, దాన్ని 500 రూపీస్కి అమ్మటం జరిగింది అన్నాడు. అంటే దీంట్లో మనకి
ముందు అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి. డిప్రిసియేషన్ అనేది ఏంటిది? అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు. అడ్జస్ట్మెంట్ ఎన్నిసార్లు రావాలి? 2 టైమ్స్ రావాలి. ఒకసారి ఈ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ ఈ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించండి. మెషినరీ అకౌంట్లో ఈ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ 2 మెషినరీ అకౌంట్ 2 యంత్రం ఖాతా 100 ఇక్కడ చూపించాం. రెండోసారి మెషినరీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ యంత్రం మీద తరుగుదల ఏర్పాటు 100 ఒకసారి మెషినరీ అకౌంట్లో క్రెడిట్ సైడు, రెండోసారి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్లో డెబిట్ సైడు 2 సార్లు చూపించాము. ఇప్పుడు దాన్ని 500 రూపీస్కి సేల్ చేసాము అన్నాడు. 500 రూపీస్కి సేల్ చేసాము అన్నాడు. అంటే ఇది కూడా మనకి 2 టైమ్స్ రావాలి. ఒకసారి మెషినరీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై సేల్స్ బై అమ్మకాలు ఎంత? అది 500. రెండోసారి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో సోర్సెస్ వైపు వస్తుంది. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో సోర్సెస్ మూలాధారాల వైపు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం బ్రాకెట్లో రాసాం, సోర్సెస్ అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు దాని మీద చూసుకోండి. దాని వాల్యూ ఎంత అన్నాడు? 700. దాని మీద డిప్రిసియేషన్ ఎంత? 100 తీసేస్తే ఇంకా దాన్ని ఎంతకి సేల్ చేసాం? 500కి సేల్ చేసాం అన్నాడు. 700 నుంచి 100 పోతే 600. ఆ 600 నుంచి ఎంతకి సేల్ చేసాం? 500కి సేల్ చేసాం అన్నాడు. ఆ 500 కూడా మైనస్ చేసేయండి. ఇంకెంత మిగిలింది? మనకి 100 మిగిలింది. అప్పుడు 100 ఏంటనమాట? అది లాస్. ఆ లాస్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది కూడా మనకి ఇది అడ్జస్ట్మెంట్ కాబట్టి 2 టైమ్స్ రావాలి. ఒకసారి అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించండి. రెండోసారి ఈ మెషినరీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపించండి. బై అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఎంత? అది 100 రూపీస్. అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ 100 రూపీస్. మళ్ళీ దీన్ని అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ అని రాసి 100 రూపీస్ క్రెడిట్ సైడ్ చూపించాం. మళ్ళీ దీన్ని ఎక్కడ చూపించాలి? అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ చూపించాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసాం. మెషినరీ అకౌంట్ క్లోజ్ చేసాం. ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది ఎంత? 36,700. డెబిట్ సైడ్ తక్కువైంది ఎంత? అది 1,700. ఈ 1,700 మనం ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. 2 పర్చేజెస్ అని చెప్పి అప్లికేషన్ వైపు వేసుకుంటాం. ఓకే, అలాగే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అకౌంట్ యంత్రం మీద తరుగుదల ఏర్పాటు ఈ అకౌంట్ని క్లోజ్ చేసాం. దీంట్లో వచ్చే బ్యాలెన్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. లాభ నష్టాల సర్దుబాటు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది 3,300. ఆ టోటల్ రెండింటికి వేసుకున్నాం. క్రెడిట్ సైడ్ తక్కువైంది ఎంత? అది 300. దీన్ని అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లాభ నష్టాల సర్దుబాటు ఖాతాకి మళ్ళించాలి. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ప్రాథమిక ఖర్చుల ఖాతా. ఇది కూడా మనకి ఇది ఎస్ఎట్ఏ కాబట్టి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2 తెచ్చిన నిల్వ 500 బై బ్యాలెన్స్ క్యారీడౌన్ బై తెచ్చిన నిల్వ 400 టోటల్ 500. ఇప్పుడు క్రెడిట్ రేట్ మిగిలింది బై అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అలాగే గుడ్ విల్ జనరల్ రిజర్వ్ పేటెంట్స్ ఈ అకౌంట్లో వేసినప్పుడు దీనిలో బ్యాలెన్సింగ్ కనుక మిగిలితే దాన్ని అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ సర్దుబాటు చేసినట్టు లాభ నష్టాల ఖాతాకి మళ్లించాలి. కాబట్టి ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్లో బ్యాలెన్స్ని అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ సర్దుబాటు చేసినట్టు లాభ నష్టాల ఖాతా 100 అక్కడ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది లైబిలిటీ సైడ్ చూడండి. ఇంకా 2 అకౌంట్లు ఉన్నాయి. ఒకటి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఇది లైబిలిటీ కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బై తెచ్చిన నిల్వ 50,000 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2 తెచ్చిన నిల్వ 50,000 రెండు టాలీ అయిపోయినాయి. 50,000 ఇంకా అప్లికేషన్ రాదు, సోర్సెస్ కూడా రాదు. ఓకే, అలాగే డిబెంచర్స్ కూడా చెయ్యి. తర్వాత డిబెంచర్స్ అకౌంట్ డిబెంచర్ల ఖాతా
బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బై తెచ్చిన నిల్వ 20,000 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు తెచ్చిన నిల్వ 20,000 ఇక్కడ రెండు కూడాను ఈక్వల్ గా ఉన్నాయి 20,000 కాబట్టి సోర్సెస్ రాదు అప్లికేషన్ రాదు ఓకే ఇది వర్కింగ్ నోట్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అనేది తయారు చేసుకో నెక్స్ట్ వన్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల సర్దుబాటు ఖాతా ఓకే ఇక్కడ డెబిట్ వైపు పర్టికులర్స్ రూపీస్ అలాగే క్రెడిట్ వైపు కూడా పర్టికులర్స్ రూపీస్ అంటే వివరాలు రూపాయలు ఓకే ఇప్పుడు క్రెడిట్ వైపు బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బై తెచ్చిన నిల్వ బేస్ ఇయర్ విలువ అది 15,000 ఇక్కడ వేసుకున్నాం నెక్స్ట్ డెబిట్ వైపున టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు తేల్చిన నిల్వ ఇదేంటి కరెంట్ ఇయర్ వాల్యూ ఎంత 25,200 ఇక్కడ వేసుకున్నాం ఇప్పుడు మనం వర్కింగ్ నోట్స్ లో రాసుకున్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ వేసుకోవాలి ఫస్ట్ చూడండి టు డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ భవనాల మీద తరుగుదల 400 తర్వాత టు లాస్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ యంత్రం మీద నష్టం 100 రూపీస్ తర్వాత టు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అక్కడ యంత్రం మీద తరుగుదల ఏర్పాటు ఆ ఖాతా వేసిన దాంట్లో బ్యాలెన్స్ ఎంత అది 300 రూపీస్ తర్వాత టు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు 100 రూపీస్ టు డివిడెండ్ పే చెల్లించిన డివిడెండ్ అడ్జస్ట్మెంట్ లో ఉంది చూడండి సర్దుబాటులో ఉన్నది ఇది సర్దుబాటులో ఉంది ఏం చేయాలి ఒకసారి ఏమో అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వేసుకోవాలి రెండోసారి అప్లికేషన్ వినియోగాల వైపు వేయాలి కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు డివిడెండ్ పే చెల్లించిన డివిడెండ్ 500 వేసుకున్నాం ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయండి టోటల్ చూడండి ఇప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది ఎంత అది 31,100 ఈ 31,100 రెండింటికి వేస్తున్నాం ఓకే క్రెడిట్ సైడ్ తక్కువ వచ్చింది ఎంత తక్కువ వచ్చింది 16,100 తక్కువ వచ్చింది ఇప్పుడు దీన్ని బై ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కార్యకలాపాల నుండి నిధులు క్రెడిట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది ప్రాఫిట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం సోర్సెస్ మూలాధారాలకి ఇవి ప్రాఫిట్ కాబట్టి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కార్యకలాపాల నుండి నిధులు అన్నాం దీన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం సోర్సెస్ మూలాధారాలకి ట్రాన్స్ఫర్ చేస్తాం ఓకే ఇప్పుడు లాస్ట్లో మనం ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ నిధుల స్రవంతి నివేదిక అనేది నెక్స్ట్ వన్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ నిధుల స్రవంతి నివేదిక ఇక్కడ మనకి సోర్సెస్ రూపీస్ అలాగే అప్లికేషన్ రూపీస్ మూలాధారాలు రూపాయలు అలాగే వినియోగాలు రూపాయలు అని రాసుకుంటాం ఓకే మన వర్కింగ్ నోట్స్ లో ఐటమ్స్ అన్ని కూడా పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం ఇక్కడ చూడండి మెషినరీ అకౌంట్ మెషినరీ అక్కడ చూడండి అక్కడ మనం 700 మెషినరీది 500కి సేల్ చేస్తాం అన్నాడు కాబట్టి సేల్ ఆఫ్ మెషినరీ యొక్క అమ్మకము 500 దాంట్లో బ్యాలెన్సింగ్ మిగిలింది ఆ బ్యాలెన్సింగ్ ఎంత అది 1,700 అది డెబిట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం అప్లికేషన్ మీద రాస్తాం చూడండి మెషినరీ పర్చేజెస్ 1,700 మెషినరీ సేల్ చేసిందేమో డెబిట్ వేసుకున్నాక సోర్సెస్ వైపు వేసుకున్నాం మెషినరీ బ్యాలెన్సింగ్ ఫిగర్ అదేమో పట్టుకొచ్చి ఆ డెబిట్ ఉంది కాబట్టి అప్లికేషన్ అదేమో 1,700 అక్కడ వేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ డే ఇప్పుడు ప్రాఫిట్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అంటే లాభనష్టాల సర్దుబాటు ఖాతాలో బ్యాలెన్స్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కార్యకలాపాల నుండి నిధులు 16,100 అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం అలాగే బిల్డింగ్స్ అకౌంట్లోని బ్యాలెన్సింగ్ బిల్డింగ్స్ అంటే భవనాలు 5,000 అలాగే అడ్జస్ట్మెంట్లోది డివిడెంట్ పెయిడ్ 5,000 అలాగే స్టేట్మెంట్ షోయింగ్ ది ఇంక్రీజ్ ఇన్ ది వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మోదనంలో మార్పు చూపు నివేదిక దాంట్లో బ్యాలెన్స్ చూడండి ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మోదనంలో పెరుగుదల ఎంత అది 4,900 ఇవన్నీ వేసుకుంటే మనకి ఇప్పుడు ఇది టాలీ అయిపోవాలి ఎంత వచ్చింది టోటల్ 16,600 చూడండి 16,600 రెండింటి వైపులా ఒకటే ఆన్సర్ రావాలి రెండింటి మీద ఒకే ఆన్సర్ వచ్చింది 16,600 ఓకే దిస్ ఈజ్ అబౌట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ నిధుల స్రవంతి నివేదిక ఓకే యూనిట్ 3 అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 4 గురించి నేర్చుకుందాం ఓకే ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ థ్యాంక్ యూ